మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలను ఏమైనా కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ కృతజ్ఞతలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. సూక్ష్మ వ్యాయామాలు, దానిలో మనం కాళ్ళకి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఏకపాద చక్రాసన గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఏకపాద చక్రాసనంలోకి రావడానికి ఫస్ట్ మనం దండాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా పాదాలు రెండింటిని కూడా ముందుకు పెట్టేసుకోవాలి. దండాసనంలో రిలాక్స్డ్గా 2-3 బ్రీత్స్ తీసుకోవాలి. రిలాక్స్గా కూర్చున్న తర్వాత నెమ్మదిగా ఒక పాదాన్ని, ఒక కాలుని ఈ విధంగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. పట్టుకుని ఇలా పైకి తీసుకోవాలి. ఇక్కడి నుంచి నెమ్మదిగా ఈ విధంగా సర్కిల్ చేస్తూ ఉండాలి ముందుకి ఒక 4 సార్లు. తర్వాత అదేవిధంగా అపసవ్య దశలో 1 2 3 4 ఈ విధంగా నెమ్మదిగా మనం 4 రౌండ్స్ దగ్గర నుంచి 8 రౌండ్స్ 10 రౌండ్స్ వరకు చేస్తూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా లెగ్ చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా ముందుకి ఈ విధంగా 2 3 4. తర్వాత అదేవిధంగా అపసవ్య దశలో 1 2 3 4 ఈ విధంగా చేస్తూ ఉండాలి. తర్వాత మనం తెలుసుకోబోతున్నాము అకర్ణ ధనురాసన్. సేమ్ ఇదే పోస్చర్లో కూర్చుని నెమ్మదిగా మన యొక్క పాదాన్ని ఈ విధంగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాదాన్ని ఇలా పట్టుకోవాలండి. ఈ మోకాల దగ్గర కింద దగ్గర నుంచి ఈ విధంగా మనం హోల్డ్ చేసుకుంటే మనకి బెటర్ అనమాట. ఇలా పట్టుకున్న తర్వాత వీలైనంత వరకు, మీకు ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ వస్తుందో అంతవరకు ఈ విధంగా సర్కిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా 1 2 3 4 సాధారణమైనటువంటి బ్రీత్తో, నార్మల్ బ్రీతింగ్తో చేస్తూ ఉంటే సరిపోతుంది. 2 3 4. తర్వాత నెమ్మదిగా లెగ్ చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదాన్ని కింద నుంచి పట్టుకోవాలి. ఈ విధంగా మోకాల దగ్గర కూడా కింద నుంచి పట్టుకుని వీలైనంత వరకుగా ఫస్ట్ సవ్య దశలో సర్కిల్స్ ఈ విధంగా 4 రౌండ్ల దగ్గర నుంచి నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ 8 రౌండ్స్ 10 రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. 2 3 4. తర్వాత మళ్ళీ నెమ్మదిగా లెగ్ని డౌన్ చేసేసి మళ్ళీ కాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఈ పాదాన్ని, నేను ఇప్పుడు కుడి పాదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తానండి. పాదాన్ని ఫోల్డ్ చేస్తూ నేను లెఫ్ట్ లెగ్ అంటే ఎడమ కాలు యొక్క థై భాగంలో నేను ఈ విధంగా ప్లేస్ చేశాను. చేసిన తర్వాత నెమ్మదిగా నేను ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుంది. కిందకి పట్టుకోవాలి. ఈ హ్యాండ్ని కూడా ఇలా డౌన్ నుంచి ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఈ యొక్క లెగ్ని ఎంతవరకు వీలైతే అంతవరకు, మన యొక్క చెస్ట్ లెవెల్ వరకు కూడా శ్వాసతో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ ఈ యొక్క చేతిని ఈ విధంగా పైకి తీసుకొచ్చి ఇలా నెమ్మదిగా ఫ్లోర్కి పుష్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూడండి. రెండు 3 4 నెమ్మదిగా మనం మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లెగ్ చేంజ్ చేసుకుంటూ సేమ్ కుడి పాదంతో కనుక, కుడి కాలుతో కనుక ఏ విధంగా చేసామో అదే విధంగా మనం ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో కూడా చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని రిలీజ్ చేస్తూ డౌన్కి, శ్వాస రిలీజ్ చేస్తూ పైకి, రిలీజ్ చేస్తూ డౌన్కి. ఈ విధంగా 4 రౌండ్లు ఇది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం తెలుసుకోబోతున్నాము పాదంగుష్టాసన. పాదంగుష్టాసన అనేది ఈ విధంగా మనం దండాసనలోనే కూర్చోవాలి. దండాసనలో తర్వాత మనం ఎల్బో హెల్ప్తో ఈ విధంగా లైట్గా కొంచెం డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా నేను ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ కాలుని ఈ విధంగా
పైకి పెట్టేశాను. అలా 45 degreesలో ఆ లెగ్ని అక్కడ ప్లేస్ చేసి ఉంచేసేయండి. తర్వాత కుడి కాలుతో ఫస్ట్ రివర్స్లో చేసేసేయండి. 1 2 3 4. తర్వాత సవ్య దశలో 1 2 3 4. ఈ విధంగా మళ్ళీ కుడి కాలుని అదే విధంగా పెట్టేసి ఎడమ కాలుతో రివర్స్ 1 2 3 4. నౌ ఫ్రంట్ 1 2 3 4. ఈ విధంగా ఎల్బో హెల్ప్తో చేయటం అనేది ఇబ్బందిగా ఉన్నవాళ్ళు స్లీపింగ్ పొజిషన్లోకి ఈ విధంగా వెళ్ళిపోయి రిలాక్స్గా సుపైన్ పొజిషన్లో ఇలా పడుకోండి. పడుకున్న తర్వాత నెమ్మదిగా సైక్లింగ్ అనేసి అంటాము. ఇలా స్లోలీ ఒక లెగ్తో, అంటే బాగా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఒక లెగ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా బ్యాక్కి చేయాలి. ఇబ్బంది లేదు, నడుము దగ్గర ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ లేదు అనుకున్న వాళ్ళు బోత్ లెగ్స్ని ఎట్ ఏ టైం ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా చేయొచ్చు. నెమ్మదిగా లేచి కూర్చుని నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చేసేయండి. సుఖాసనంలో నార్మల్ బ్రీత్తో బ్రీత్ నార్మలైజ్ చేసేసేయండి. జస్ట్ రిలాక్స్. తెలుసుకోబోతున్నటువంటి ఆసన వీరభద్రాసన్. పోస్టర్లో మనం 30 seconds నుంచి 1 minute వరకు కూడా హోల్డ్ చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా మనం తాడాసనంలో సాధారణమైనటువంటి శ్వాసతో ఈ విధంగా సేద తీరాలి. ఉత్తాన పాదాసనకి వచ్చేసేయండి. ఈ విధంగా శ్వాసను తీసుకుంటూ పైకి శ్వాసను రిలీజ్ చేస్తూ ఈ విధంగా బ్యాక్ కిందకి ఇలా వచ్చేసినాక ఇలా ఒక లెగ్ని ఇలా బ్యాక్ తీసుకోవాలి. బ్యాక్ తీసుకుని ఇలా పైకి వచ్చేస్తే మన హైట్ అకార్డింగ్లీ మనం ఎంతవరకు డిస్టెన్స్ పెట్టుకోవాలనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అయితే 2 పాదాలని కూడా సమాంతరంగా ఈక్వల్గా ఒకటే లైన్ పైన ఈ విధంగా ఒకటే లైన్గా ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎయిత్ సైడ్ అయితే కనుక మనం మన శరీరాన్ని తిప్పదలుచుకున్నామో అటు సైడ్ ఫీట్ అనేది మనకి కంప్లీట్గా 90 degrees లంబ కోణంలో ఉండాలి. అదే బ్యాక్ సైడ్ ఫీట్ అయితే కనుక 60 degrees కోణంలో మన యొక్క పాదాన్ని ప్లేస్ చేస్తూ ఉంచాలి. బోత్ హ్యాండ్స్ని ఈ విధంగా రేస్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా మన యొక్క అరిచేతుల్ని ఈ విధంగా పైకి చూడాలి. నెమ్మదిగా శ్వాసని ఇలా రిలీజ్ చేస్తూ పైన నమస్కార ముద్రలో ఉండాలి. ఇలా నమస్కార ముద్రలో ఉంచిన తర్వాత నెమ్మదిగా మన యొక్క శరీరాన్ని మన యొక్క మోకాల్ని ఇలా కిందకి నెమ్మదిగా ఇలా పెంచాలి. మనం చూసుకుంటే కనుక బ్యాక్ లెగ్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క అప్పర్ బాడీని వీలైతే లిటిల్లీ ఈ విధంగా బ్యాక్కి పుష్ చేసి ఆసనాలు సాధారణమైనటువంటి శ్వాసతో ఒక 30 seconds నుంచి 1 minute వరకు హోల్డ్ చేయగలిగేలాగా ఉంచాలి. ఈ విధంగా ఆసనాలు ఉన్నప్పుడు పైకి చూడాల్సి ఉంటుంది. నెమ్మదిగా మనం హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ మన యొక్క మోకాల్ని పైకి తీసేసుకోవాలి. నెమ్మదిగా మళ్ళీ హ్యాండ్స్ డౌన్ చేసేయాలి. మనం ఈ ఆసనాన్ని 1 side చేసినప్పుడు 2nd side కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసన. సో సేమ్ లెగ్స్ రెండింటి మధ్యన ఒక 3 feet గ్యాప్ మెయింటైన్ చేస్తూ 2 హ్యాండ్స్ని ఈ విధంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా సైడ్స్కి, తర్వాత నా యొక్క అప్పర్ బాడీ అంతా కూడా నెమ్మదిగా మనం ఎటు సైడ్కి తిరగదలుచుకున్నామో అటు సైడ్కి తిప్పుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా నమస్కార ముద్ర. స్లోగా మోకాల్ని ఈ విధంగా కిందికి వీలైనంత వరకు కిందికి వంచుతూ బ్యాక్ లెగ్ని స్ట్రైట్గా పెడుతూ సాధారణమైనటువంటి శ్వాసతో పైకి చూడాలి.
నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ సైడ్కి వచ్చేసి నెమ్మదిగా బోత్ హ్యాండ్స్ని డ్రాప్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వారియర్ పోజ్ 2 ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా 2 చేతుల్ని పైకి తీసుకుంటూ శ్వాసని రిలీజ్ చేస్తూ నెమ్మదిగా డౌన్కి. నెక్స్ట్ ఒక లెగ్ని బ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అశ్వసంచలనాసన అనేసి అంటాం. అశ్వసంచలనాసనలో ఈ విధంగా పైకి వచ్చేసేయాలి. నెమ్మదిగా మనకి ఇలా శ్వాసను తీసుకుంటూ 2 చేతులని కూడా షోల్డర్ లెవెల్లో భుజాలకి సమాంతరంగా ఉండే విధంగా పెట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ స్లోగా ఈ విధంగా నీ పార్ట్ని కిందకి ఇలా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మన శరీరం అనేది చక్కగా స్ట్రాంగ్గా పెట్టాలండి. కిందికి పడిపోవడము, లూజ్గా వదిలేయడము చేయొద్దు. లైక్ వీరభద్రుడి వలె మనం ఈ పోస్చర్లో కనిపించాల్సి ఉంటుంది. ఇలా ముందుకు చూడాల్సి ఉంటుంది. దీనిలో వీలైనంత వరకు ఈ పోస్చర్ని ఈ విధంగా హోల్డ్ చేయాలి. ఈ విధంగా హోల్డ్ చేస్తున్నప్పుడు మనకి తొడ భాగాలన్నీ కూడా కొంచెం నొప్పిగా అనిపిస్తాయి స్టార్టింగ్లో. తర్వాత నెమ్మదిగా మనకి ఫ్రీ అయిపోతాయి. ఇలా ఆసనాలు ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఈ విధంగా పైకి వచ్చేసి నెమ్మదిగా హ్యాండ్స్ని డ్రాప్ చేయాలి. సేమ్ వేరియేషన్లో మనం సెకండ్ సైడ్ కూడా వారియర్ పోజ్ 2 ఏ విధంగా చేయాలో చూద్దాం. కాళ్ళ మధ్యన 3 అడుగుల దూరం అనేసి పెట్టుకుని నెమ్మదిగా ఈ విధంగా 2 చేతులని కూడా భుజాలకి సమాంతరంగా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా ఈ విధంగా మోకాలని వంచుతూ వీలైనంత వరకు ఈ పోస్చర్లో మన బాడీని హోల్డ్ చేయాలి. తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. వారియర్ పోజ్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చి తాడాసనలో సాధారణమైనటువంటి శ్వాసతో ఈ విధంగా కొంచెం సేద తీరాల్సి ఉంటుంది. దీనిలో మనకి తొడకండరాలు, ఈ పిక్కలు, నడుము ఇవన్నీ కూడా మనము మజిల్ని మూవ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనం ఈ పిరది కండరాన్ని కూడా బాగా సాగదీయడం వలన అక్కడ ఉన్నటువంటి కొవ్వు కూడా తగ్గడానికి యూస్ఫుల్గా ఉంటుంది. తెలుసుకోబోతున్నటువంటి ఆసన రాజకపూతాసన, ఏకపాద రాజకపూతాసన. అయితే ఈ ఆసనాన్ని ముందుగా ఏ విధంగా వేయాలో చూద్దాము. ముందుగా మనం ఈ ఆసనాలోకి వెళ్ళేటప్పుడు పర్వతాసనలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చి హ్యాండ్స్ని ఉత్తాన పాదాసనలో పెట్టుకుని హస్వసంచలనాసనం నుంచి ఈ విధంగా మౌంటైన్ పోజ్లోకి రావాల్సి ఉంటుంది, పర్వతాసనలోకి రావాల్సి ఉంటుంది. ఈ పర్వతాసనం నుంచి మనం ఈ రాజకపూతాసనకి ఒక లెగ్ని ముందు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నెమ్మదిగా బ్యాక్ లెగ్ తీసుకుని నెమ్మదిగా మనం ఈ లెగ్ని ఫ్రంట్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్కి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ హిప్ జాయింట్స్ వీలైనంత వరకు కూడా మనం ఫ్లెక్సిబిలిటీని తీసుకురావాలి. కొంచెం నెమ్మదిగా ఈ విధంగా బ్యాక్ కాలుని జరుపుతూ మనం స్లోగా బ్యాక్ కాలుని మొత్తం అరికాలంతా కూడా ఫ్లోర్కి ఈ విధంగా టచ్ చేసి ఉంచాలి. అయితే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం షోల్డర్స్ని రిలాక్స్డ్గా ఉంచడానికి ప్రయత్నించాలి. భుజాన్ని ఏ విధంగా కూడా ప్రెషర్ చేయకుండా రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. అయితే పోస్చర్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ కనుక చూసుకుంటే ఈ బటాక్స్ 2 కూడా సమాంతరంగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇలా లూజ్ చేసేసి ఒక సైడ్కి పడిపోవడం అనేది జరగకూడదు అన్నమాట. ఇవి 2 కూడా సైడ్కి వెళ్ళిపోకుండా ఈ విధంగా సమాంతరంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ కింద ఎవరికైతే కనుక ఫ్లెక్సిబిలిటీ లేక అంటే టచ్ కావట్లేదు, ఇలా ఎయిర్లోనే ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక బ్లాంకెట్ని పెట్టుకుంటే వల్ల కొంచెం రిలాక్స్డ్గా మన థై పార్ట్ని రిలాక్స్డ్గా ఈ విధంగా అణిచి పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్చర్లో ఉన్నప్పుడు ఈ విధంగా బాడీని స్ట్రైట్ చేసి కూర్చోవాలి. ఇలా నెమ్మదిగా ఇలా కూర్చున్న తర్వాత మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు నెమ్మదిగా ఫ్రంట్కి బెండ్ కావాల్సి ఉంటుంది. ఇలా ఎల్బో హెల్ప్తో ఫ్రంట్కి బెండ్ కావాలి. ఫ్రంట్కి బెండ్ అయిన తర్వాత
ఇంకొంచెం పర్వాలేదు ఈ పోస్చర్లో నేను ఉండగలను అనుకున్న తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ని ఈ విధంగా ముందుకు జరుపుతూ మనం ఫ్లోర్కి హెడ్ని రిలాక్స్ చేస్తూ ఈ విధంగా హాయిగా మనం ఉండగలిగినంతసేపు ఈ రిలాక్సింగ్ పోస్చర్లో మనం ఉంచవచ్చు. తర్వాత నెమ్మదిగా మళ్ళీ మనం శ్వాసను తీసుకుంటూ ఈ విధంగా పైకి వచ్చి స్లోగా మనం పోస్చర్ని రిలీజ్ చేసేటప్పుడు టోస్ని ఈ విధంగా ఫ్లోర్కి ఇలా గట్టిగా అదిమి పెట్టి అప్పుడు లెగ్ని బ్యాక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనం సెకండ్ లెగ్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ లెగ్ని కూడా పైకి తీసుకుని ముందుకు తీసుకోవాలి. ఇలా వీలైనంత వరకు ముందుకు వేసుకోవడానికి ప్రయత్నించాలి. ముందుకు వేసుకున్న తర్వాత పోస్చర్ని చక్కగా ఇక్కడ వరకు కాకుండా కొంచెం మనకి డ్రాస్ దగ్గర ఇలా వెళ్ళే విధంగా చూసుకోవాలి. వెళ్ళేలా చూసుకుని బ్యాక్ లెగ్ని నెమ్మదిగా ఇలా ఫ్లోర్కి టచ్ చేసేసేయాలి. ఇది పోస్చర్. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి హిప్ జాయింట్ దగ్గర చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఏర్పడుతుంది. నడుముని స్ట్రైట్గా ఈ విధంగా నిటారుగా పెట్టి ఉంచగలిగినంతసేపు మనం నెమ్మదిగా ఈ విధంగా ఉండి తర్వాత స్లోగా ఎల్బో హెల్ప్తో ఫ్రంట్కి ఈ విధంగా బెండ్ కావాలి. ఇలా బెండ్ అయిన తర్వాత బ్రీత్ని రిలీజ్ చేస్తూ ముందుకి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు షోల్డర్స్ని చక్కగా రిలాక్స్గా ఉంచేసేయాలి. ఒక సైడ్కి మనం పడిపోకుండా చక్కగా పోస్చర్ని హోల్డ్ చేస్తూ రిలాక్స్గా ఉంచే విధంగా మనం పోస్చర్ని హోల్డ్ చేయగలగాలి. తర్వాత నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ ఇలా పైకి వచ్చేస్తాం. పైకి వచ్చి పోస్చర్ని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో బ్యాక్ లెగ్ టోస్ని మనం ఫ్లోర్కి అదిమి పెట్టి ఉంచాలండి. ఫ్లోర్కి ఈ విధంగా నేలకి అదిమి పెట్టి ఉంచిన తర్వాత దాని సపోర్ట్తో ఈ లెగ్ని ఈ విధంగా మనం బ్యాక్ తీసుకుంటూ మళ్ళీ మౌంటైన్ పోస్చర్లోకి వచ్చేస్తామన్నమాట. ఈ మౌంటైన్ దగ్గర నుంచి నెమ్మదిగా మనం శశంకాసనాలోకి వచ్చేసేయాలి. ఈ విధంగా కొంచెం శశంకాసనంలోకి వచ్చి లిటిల్ రిలాక్స్ అనేది అయిన తర్వాత నార్మల్గా దండాసనలోకి వచ్చి రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంత మంచి ఆసనాన్ని మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తూ దీని యొక్క ఉపయోగాల్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.